క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మనకు అనుగ్రహించిన ఈ ప్రత్యేక సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. లేఖనాలు మనం ధ్యానం చేద్దాం. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మనకు అనుగ్రహించిన ఈ ప్రత్యేక సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. లేఖనాలు మనం ధ్యానం చేద్దాం. మనం ఈవేళ ధ్యానించే అధ్యాయం ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. నిన్నటి దినాన మనం 10వ అధ్యాయాన్ని ధ్యానించాం. 10వ అధ్యాయం ఒక ప్రత్యేకమైన విశ్లేషణ అధ్యాయంలో మనం చేసుకున్నాం. గతంలో అధ్యాయాల వలె కాకుండా అందులో కొన్ని పదాలు అధికంగా ప్రస్తావించబడ్డాయి. ఆ పద ప్రస్తావన ఆధారంగా అలాగే 10 సార్లు సామెత అనే మాట, సామెతలు 10 సార్లు, అలాగే 10 సార్లు బుద్ధిహీనత, 6 సార్లు బుద్ధి కుశలత పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రస్తావించబడడం మనం ధ్యానం చేశాం. ఆ క్రమంలో ఈవేళ మన ముందుకు వచ్చిన అధ్యాయం, మన ధ్యానానికి మనకు అందుబాటులోకి వచ్చిన అధ్యాయం ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. మనం గతంలో ధ్యానం చేస్తూ 6వ అధ్యాయం చాలా చిన్న అధ్యాయం అని, అందులో 12 వచనాలే ఉన్నాయని మనం చూసుకున్నాం. కానీ అంతకంటే చిన్న అధ్యాయం 11వ అధ్యాయం. ఇందులో కేవలం 10 వచనాలు మాత్రమే ఉన్నాయి. అందుచేత ఈ 12 అధ్యాయాల్లో ప్రసంగి గ్రంథంలో అతి చిన్న అధ్యాయం ఏది అంటే 11వ అధ్యాయం అని రాయాలి. అందులో ఉన్న వచనాలు ఎన్ని అంటే 10 వచనాలు అని గుర్తుపెట్టుకోవాలి. కేవలం 10 వచనాలు కలిగిన అధ్యాయంగా ఈ అధ్యాయం మనం చూస్తాం. గమనించండి. మొదటి నుండి, నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. 7గురికిని 8 భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు. మేఘములు వర్షంతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయును. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోట నెయ్యుండును. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు. అలాగుననే సమస్తము జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో, లేక రెండును సరిసమానంగా ఎదుగునో నీవెరుగవు. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకు ఇంపుగా ఉన్నది. ఒకడు చాలా సంవత్సరం బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగియుండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను. రాబోవున్నదంతయు వ్యర్థము. యవనుడా, నీ యవన మందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పును ప్రవర్తింపు. అయితే దీన్ని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొను. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొను, నీ దేహమును చెరుపు దాని నుండి తొలగించుకొనుము. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో 10 వచనాలు ఉన్నాయి. ఈ 10 వచనాల్లో 2 ప్రధానమైన సంగతులు ప్రస్తావనలోనికి రావడం మనం గమనిస్తాం. ఒకటి ఏమిటంటే దేవుడు, 2 ఏమిటంటే మానవుడు. ఈ 11వ అధ్యాయం దేవుడు మానవుడు అనే 2 అంశాల మధ్య నడిచింది, లేక 2 అంశాల ఆధారంగా నడిచింది ఈ రచన. మనం గమనిస్తే 10వ అధ్యాయం వరకు ప్రసంగి గ్రంథకర్త అయిన సొలొమోను చాలా నిరాశ, నైరాశ్యం కదండి, వైరాగ్యం, వీటి ఆధారంగా చాలా అధ్యాయాలు ప్రస్తావించాడు. చివరికి వచ్చేసరికి ఈ ముగింపు అధ్యాయంలో, అంటే ముగింపుకు ముందు అధ్యాయం, దేవుణ్ణి తెస్తున్నాడు. ఇది మనం గమనించాలి. ఇక్కడ ఆగి ఆలోచించాలి అనే ఒక స్పృహలోనికి చదువర్లను తెస్తున్నాడు. మనం ఆగవలసిన ఒక పాయింట్ ఉంది. మానవులంతా ఆగవలసిన ఒక పాయింట్ ఏమిటది చెప్పండి? కర్రీ పాయింటా? దేవుడు అనే పాయింట్ దగ్గర అందరూ ఆగాలి. ఎవ్రీబడి, ప్రతి వ్యక్తి ఆగి తీరాలి. ఈనాడు ఆధునిక ప్రపంచం
దేవుణ్ణి విస్మరించింది. ఇప్పుడు దేవులాడుకుంటుంది. దైవలేమి ఎంత ప్రమాదమో, దైవరాహిత్యం ఎంత ప్రమాదమో, దేవుణ్ణి గ్రహించకపోవడం ఎంత ప్రమాదమో లోకం ఇప్పుడు మగత వీడి ఆలోచన చేసే దినాల్లో ఉన్నారు. గ్రహించువాడు ఒకడును లేడు అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో పౌలు. దేవుని వెదకువాడు లేడు అని అంటున్నాడు. 11వ అధ్యాయం దైవ ప్రస్తావన తెస్తున్నాడు. చూడండి, మీరు 5వ వచనంలో చివరి భాగం చూస్తే, సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరుగవు అని అంటున్నాడు. సమస్తమును జరిగించు దేవుని క్రియలు, ఒక నిర్దిష్టమైన, సమగ్రమైన, ఖచ్చితమైన, తిరుగులేని ఒక నిర్ధారణకు, నిశ్చయానికి వచ్చాడు రచయిత. సమస్తమును జరిగించు దేవుడు. మానవుడికి దేవుడు జ్ఞానం ఇవ్వగా మానవుడు విస్మరించింది జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి. దేవుడు లేనందు చేత మానవ బ్రతుకు రోత బ్రతుకైంది, రొంపిలో ఉన్నట్టు అయింది. సమస్తమును జరిగించు దేవుడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు సమస్తాన్ని జరిగించేవాడు ప్రియులారా. అందుచేత దేవుని ఔన్నత్యత ఏమిటో చూద్దాం. లేఖనాలలో పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే, ఆయన ఎట్టివాడో వ్రాస్తున్నాడు పౌలు 1:3లో. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు. 1:3లో సమస్తమును నిర్వహించుచు. ఇక్కడ ఈ రచయిత కూడా ఏమన్నాడు? 11:5లో సమస్తమును జరిగించు దేవుని క్రియలను. సమస్తమును జరిగించు దేవుడు. ప్రియులరా, ఇక్కడ ఆగి తీరాలి. దేవుని దగ్గర ఆగాలి. దేవుడు అనే స్టాపులో ఆక్కపోతే నువ్వు ఎక్కడ ఆగినా ప్రయోజనం లేదు. ఆయన సమస్తమును నిర్వహించేవాడు. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించేవాడు. మనం చూస్తున్న మెటీరియల్స్ ఉన్నాయే లోకంలో, మట్టి కావచ్చు, అందులో లోపల ఉండే ఖనిజాలు కావచ్చు, ఖనిజ లవణాలు కావచ్చు, అందులో ఉండేటువంటి పెట్రోలియం ద్రవాలు కావచ్చు, రకరకాల భూగర్భ జలనిధులు కావచ్చు, భూమిలో ఉండేటువంటి ప్రతి విధమైన లోహాలు, ఇవి దేవుని మాటలో నుండి వచ్చాయని బైబిల్ చెప్తుంది. దే వర్ ఆల్ బ్రాట్ అవుట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన మెటీరియల్ అంటున్నాం, భౌతికమైన వస్తువు అంటున్నాం. మన దగ్గర ఉన్న ప్రతి వస్తువు ఒక మూలం నుండి వచ్చింది. దానికి రా మెటీరియల్ ఉంటుంది, అందులో నుండి వచ్చింది. ప్రపంచమంతా రావడానికి రా మెటీరియల్ ఏమిటంటే దేవుని మాట. ఆ మాట 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ వచనంలో కూడా చూస్తాం కదా. దేవుని వాక్యం వలన ప్రపంచములు నిర్మాణమైనవి. ఏ మెటీరియల్ అండి? ప్రపంచాన్ని నిర్మించిన మెటీరియల్ ఏమిటి? దేవుని మాట. సమస్తమును జరిగించు దేవుని క్రియలు. ప్రభువును స్తుతించాలయ్యా. నిజమైన దేవుణ్ణి మనం తెలుసుకున్నాం. మన జీవితానికి ఇది చాలు ప్రియులారా, ఇది చాలు. కోట్లు గడించినవా, కోటికి పడగలెత్తినవా, విలాసాలు, వినోదాలు, ఆకాశ హర్మ్యాలు కలిగి విలాసవంతమైన, అత్యంత విలాసవంతమైన జీవితాన్ని, అధికారాన్ని కలిగిన వారికి కూడా లేని భాగ్యం, దౌర్భాగ్యులు ఆయన మనకు దేవుడిచ్చాడు. ఇది మన ధన్యత ప్రియులారా, ఇది మన ధన్యత. ఆయన మాటల నుండి సమస్తం వచ్చాయి. కొలసీలు రాసిన పత్రిక 1 అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు అని వ్రాయబడింది. సమస్తమునకు ఆధారభూతుడు. ఆధారం ఆయనే ప్రియులారా సమస్తానికి. సర్వము ఆయన ద్వారాను ఆయన్ని బట్టి సృజింపబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తముకు ఆధారభూతుడు. 1:17 కొలస్సీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. 1:17. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన సమస్తమును నిర్వహించు దేవుడు, సమస్తమును జరిగించు దేవుడు. సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరుగుదువు. దేవుణ్ణి ప్రస్తావిస్తున్నాడు. ఇన్ని అధ్యాయాలు చదువుకుంటూ రాగా నిరాశలో ఉండిపోవచ్చు చదివిన వ్యక్తి.
ఏముంది లోకం? అంతా మాయ, జగమే మాయ. ఎక్కడికి పోతామో తెలీదు, ఏమవుతామో తెలియదు. లోకమంతా దగా దౌర్జన్యాలు. మనం చనిపోతాం, మరణిస్తాం అనే ఒక నిరాశ నైరాశ్యం నడిపించి 11వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు. ఇది బైబిల్ వైవిధ్యం. మనల్ని బైబిల్ దేవుణ్ణి దాటి వెళ్ళనివ్వదు. లోకం మన మీద దాడి చేసింది, దేవుడు మనల్ని తనను దాటనివ్వలేదు. లేఖనాలు చాలా స్పష్టంగా ఈ సంగతులు మనకు తెలియజేస్తున్నాయి. ప్రపంచ నిర్మాత అయిన ప్రియులరా, ద డిజైనింగ్ ఇంజనీర్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. ప్రపంచాన్ని ఆయనే డిజైన్ చేశాడు. ఒక కంపెనీని కాదు, ఒక వాహనాన్ని కాదు, ఒక వస్తువును కాదు. ఆయన యావత్ ప్రపంచాన్ని డిజైన్ చేశాడు. సమస్తమును జరిగించు దేవుని క్రియలు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ప్రభు అయిన దేవుడు అంత గొప్పవాడు, అంత ఘనమైన వాడు. అందుచేత మానవుడు దాన్ని గ్రహించాలి. దేవుణ్ణి గ్రహించడం అనేది ఒక ధన్యకరమైన సంగతి. ప్రియులారా, లోకంలో మనం దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరిని చూస్తాం? బీదా బిక్కి ఇలాంటి వాళ్ళే అధికంగా కనిపిస్తారు. దేవుని దగ్గరికి వస్తారు. కోటికి పడగలెత్తిన వారు వస్తారు. ఇప్పుడు వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడు వస్తారు. ఎన్నికల్లో గెలవాలి, అప్పుడు వస్తాడు. చిక్కుల్లో చిక్కుని ఉంటాడు, ఎక్కడో కోర్టు కేసు లాస్ట్ అంతా పోయినట్టుంది, అప్పుడు వస్తాడు. ప్రమాదం ఏదో సంభవించింది, అప్పుడు వస్తాడు. అది రావడం కాదు, అది ఒక వ్యాపారం. అవసరానికి దేవుని దగ్గరికి వచ్చే పక్షంలో అది వ్యాపారం. మనము అవసరం కాదు, దేవుడు మన అవసరం. గాడ్ నాట్ ఇన్ నీడ్, బట్ గాడ్ ఈజ్ అవర్ నీడ్. అవసరంలో దేవుడు కాదు మనకు, దేవుడే మన అవసరం. సమస్తమును జరిగించు దేవుడు ప్రియులరా, ఇది ప్రజెంటేషన్ చేస్తున్నాడు 11వ అధ్యాయంలో. సమస్తమును జరిగించు దేవుని క్రియలు అని వ్రాయబడ్డాయి. అయితే మానవుని గురించి రాస్తూ చూడండి, మొదటి వచనం, నీ ఆహారం నీళ్ల మీద వేయము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. 7 8 భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమీ కీడు జరుగునో నీవెరుగవు. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయును. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును. గాలిని గురుతు పట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చును నీవెరుగవు. అలాగునని సమస్తమును జరిగించు దేవుడు. దేవుడే చేసేవి లోకంలో చాలా ఉన్నాయి. దేవుడు తప్ప ఎవరూ చేయరు. ఎవరో చేస్తున్నారని కూడా ఎవరు రుజువు చేయలేరు. విత్తనాన్ని విత్తుతున్నాడు, అది ఎలా పండుతుంది ఎవడు ముందు చెప్పలేడు. మొలక వస్తుందా లేదా ఎవడు చెప్పలేడు. ఆ మాట కూడా ఇక్కడ చూస్తామండి. 6వ వచనంలో, ఉదయం ముందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో, లేక రెండును సమానంగా ఎదుగునో నీవెరుగవు. ఏ శాస్త్రం చెప్పలేడండి. విత్తబడిన విత్తనం ఎదుగుతుందా లేదా, ఫలిస్తుందా లేదా, ఫలించిన తరువాత దానిలో శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయో చెప్పగలడు, కానీ ఫలిస్తుందో లేదో చెప్పలేడు. అందుచేత దేవుడు చేసేవి చాలా ఉన్నాయి లోకంలో. దేవుడు తప్ప మనుషులు ఎవరు చేయలేరు. గాలి ఎక్కడి నుండి వచ్చునో నీవెరుగవు, ఏ త్రోవన వచ్చునో నీవెరుగవు. ఎక్కడి నుంచి బయలుదేరుస్తుంది, ఏ ప్రాంతంలో బయలుదేరింది, ఈ గాలి అనేది ఎలా క్రియేట్ అయింది, మూలాలు ఎక్కడ, ఈ విషయంలో ఈ ప్రాణవాయు ఇమిడి ఉంది ఈ గాలిలో. మనం పీల్చుకుని బతుకుతున్నాం, మనకు తెలియకుండానే మనం పీల్చుకుంటున్నాం. ఇవి దేవుడు చేసే పనులు, దేవుడు మాత్రమే చేసే పనులు. ఒకవేళ దేవుడు కాదు అంటే ఇది ఎవరు చేస్తున్నారు కూడా ఎవరు చెప్పలేరు. ఎవరు చేస్తున్నారు కూడా ఎవరు చెప్పలేరు. ఇతర గ్రహాలు ఉన్నాయి కదా, అక్కడ లేదు ఈ ప్రాణవాయువు. చంద్రమండలంలో ప్రాణవాయువు లేదు. ఎందుకని లేదు అక్కడ? ఇక్కడే ఎందుకుంది? అక్కడ లేకుండా చేసింది ఎవరు? ఇక్కడ ఉండేలా చేసింది ఎవరు? ఈ ఫిలాసఫీ రాస్తున్నాడండి 11వ అధ్యాయంలో. అందుచేత ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆలకిస్తున్న ప్రియులారా, దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి రావాలి. ప్రభు ఇస్తున్నాడు.
మానవుడు కలుగీసిన కరెంటు ఫీజు వసూలు చేస్తున్నాడు. ఇప్పుడు విపరీతంగా వేశారంట ఆ బిల్స్, కట్టలేక చచ్చిపోతున్నారు జనం. కరెంట్ షాక్ ఇచ్చారు. అసలే కరోనా దినాల్లో ఉద్యోగాలు లేక, పనులు లేక, వ్యాపారాలు లేక అల్లాడిపోతుంటే ఈ కరెంటు బిల్లు విపరీతమైన భారంగా ఉంది. దేవుడిచ్చే కరెంట్ ఉందే సూర్యరశ్మి, బిల్లు కట్టాల్సి వస్తే ప్రభుత్వాలు ఎంతని కడతాయండి? ప్రతి ప్రభుత్వం కూడా వెలుగునకు బిల్లు కడితేనే మీ దేశానికి, మీ రాష్ట్రానికి వెలుగు వస్తుంది అని అంటే ఎన్ని రాష్ట్రాలు కట్టగలుగుతాయి? ఎన్ని దేశాలు కట్టగలుగుతాయి? ప్రియులారా, సమస్తమును జరిగించు దేవుడు, సమస్తమును జరిగించు దేవుడు. అందుచేత దేవుడు అనే పాయింట్ దగ్గరికి రావాలి. మానవులు ఈ సత్యాన్ని గ్రహించాలి. ప్రకృతిలో జరిగే సంగతులన్నీ కూడా మనుషులకు సంబంధించిన దేవుడే జరిగిస్తున్నాడు. వర్షాన్ని ఆపలేడు, వర్షాన్ని తప్పించలేడు. ఇప్పుడు మిడతల దండు ప్రయాణం చేసి వస్తున్నది, తెలంగాణ మీదకి వచ్చింది, అనంతపురం జిల్లాలో కొంత ప్రాంతానికి వచ్చిందని అంటున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలకు మిడతలు వచ్చాయని అంటున్నారు. సముద్రాలు దాటి వస్తున్నాయంట అవి. వాటిని అదుపు చేయడం కష్టం అవుతుంది, కరువు రాబోతుందని భయపడిపోతున్నారు. కమిటీలు వేస్తున్నారు, మిడతల కమిటీలు. ఇవి మానవునికి చేత కాదండి, వాటిని తోలివేయడం మనిషికి చేత కావడండి. దేవుడు అనే పాయింట్ దగ్గరికి రావద్దా? దేవుడు అనే పాయింట్ దగ్గరికి రావద్దా? చర్చల్లో ఎంత విర్రవీగి మాట్లాడుతుంటారో ఒక్కళ్ళు, దేవుణ్ణి ఎద్దేవా చేస్తుంటారు, దేన్ని పడితే దాన్ని దేవుడు అంటారు. ఇటీవల TV9 మురళి కృష్ణ ఇంటర్వ్యూ చేశాడు ఒక ఆయన్ని, గరికపాటి నరసింహారావు అనే అవధాన్ని. కరోనా వచ్చి అల్లాడిపోతున్నారు కదా, మీ దగ్గర ఏమి లేవా మంత్రాలు, ఇంత మీకు తెలుసు కదా అంటే, మంత్రాలు ఉన్నాయండి, కరోనా తొలగించడానికి మంత్రాలు లేకపోలేదు అని అన్నాడు. మరి చెప్పొచ్చు కదా అంటే, అమ్మో అవి చెప్పకూడదు. ఏమిటో మరి, మంత్రాలు ఉన్నాయంట, చెప్పకూడదంట. ఇంకా చెప్పకూడదు మంత్రం ఎట్లా అవుతుంది? కుతంత్రం అవుతుంది అది. ఈ వెర్రి మాటలు తోచినట్లు మాట్లాడడం. ఆయన ఏమి అడగలేకపోయాడు, చెప్పలేకపోవడం ఏమిటండి? చెప్పండి అది మంత్రం ఎట్లా అవుద్దండి అని అల్లా. అదే కేఏ పాల్ కనుక అంటే ఆయన్ని ఎరగదీసేవాడు, వెకిలిగా మాట్లాడుండేవాడు. ఈ పేపర్ వాళ్ళు కూడా సామాన్యులు కాదు. కొందరికి తబలా కొడతారు, కొందరు కొట్టరు. మానవుడు దేవుడనే అంశం దగ్గర ఆగాలి ప్రియులరా. ఈరోజు ఏదో ఆరోగ్యం ఉంది మనకు, ఊరు పీల్చుకుంటున్నాం, ఇది వినియోగించుకొని ఇది మనకు అనుగ్రహించిన దేవుణ్ణి అంగీకరించాలి. మానవుడు అది విస్మరించాడు. లేఖనాల్లో మనం గమనిస్తే 8వ అధ్యాయం కీర్తన గ్రంథం 3, 4, 5 వచనాల్లో, నీవు కలిగించిన ఆకాశమును చంద్ర నక్షత్రం నేను చూడగా నీవు నరుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు అని అంటున్నాడు కీర్తనకారుడు. ఏమాత్రం అండి మనం, ఏమాత్రం మనం ప్రియులరా? అల్పజీవులం, అల్పజీవులం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి అంటున్నాడు యాకోబు 4:14లో. యెషయా అయితే తన గ్రంథంలో 40వ అధ్యాయం 15వ వచనంలో, నరులు చేద నుండి జారు బిందువుల వంటి వారు, త్రాసు మీద ధూళి వంటి వారు అంటున్నాడు. చేద నుండి జారే బిందువులు, నీళ్లు తోడేటప్పుడు ఆ చేద నుండి కొన్ని జారిపోతుంటాయి, వాటి గురించి ఎవరు పట్టించుకోరు కదా. అలాంటి వాళ్ళం మనం. లక్షలాది మంది మరణిస్తున్నారు, లక్షల్లో మరణాల సంఖ్య వింటున్నాం. చేద నుండి జారు బిందువులుగా, త్రాసు మీద ధూళిగా మనుషులు కనబడుతున్నారు ప్రియులారా. అంత అల్పులం, అంత అల్పులం ప్రియులారా. 3వ కీర్తన 14లో అయితే మనం నిన్నటి వారమే అంటున్నాడు కీర్తనకారుడు. యోబు గ్రంథం 10:9లో మానవుడు ఎంత అల్పుడో ప్రస్తావించబడింది, ఎంత అల్పుడో ప్రస్తావించబడింది. అందుచేత ఏ అంశంలో మనం గర్వించడానికి మన దగ్గర మ్యాటర్ ఉందండి? ఏ అంశంలో మనం గర్వించగలం? జిగటమన్నుగా నన్ను నిర్మించితివి నీవు అని అంటున్నాడు యోబు. మట్టి వాళ్ళం, మట్టి పాలెం మనది. మొన్నైన వెనుగుల మరలా భూమికి చేరును, అది మన డెత్ సర్టిఫికేట్. దేవుని దగ్గరికి రావాలి. సమస్తము నిర్వహించు దేవుడు అని రాయబడింది ప్రియులరా. సమస్తము నిర్వహించు దేవుడు. ఈ అంశంలో విర్రవీగుతా దేన్ని చూచుకొని, బలాన్న కులాన్న,
ధనాన్న, ధాన్యాన్న, ఫోటోనా, అందాన్న, ఇవన్నీ తొలగిపోతాయి. అందుచేతనే ఈ 11వ అధ్యాయంలో చూడండి అంటున్నాడు. 11వ అధ్యాయం చివరి వచనాలలో ఏం చెప్తున్నాడో చూడండి. 10వ వచనం, లేత వయస్సును నడిప్రాయంను గతించిపోవున్నవి, అవి వెళ్ళిపోతాయి. లేత వయస్సు వెళ్ళిపోతుంది, లేతతనం వెళ్ళిపోతుంది. ఏంటన్నా, అబ్బాయి నచ్చాడా? లేదన్నా. ఏమిటంట? కొంచెం ముదురన్నా. అబ్బాయి ముదురంట. అంటే ఏమైంది? లేత వయస్సు గతించింది, నడిప్రాయం గతిస్తున్నది. వయస్సు ఉండనిది మనలో ఉండని ఒక వ్యవస్థ. మనకు వయస్సుకు పడదు. ఇప్పుడు కరెంట్ ఉందా? కరెంట్ ఎప్పుడు కరెంట్ నిల్వ ఉండడానికి వీల్లేదు. పవర్, ఎలక్ట్రిసిటీ పవర్ ఉందే, అవి దాచుకొని మనం డబ్బులు బీరువాలో పెట్టుకుని అవసరం ఉన్నప్పుడల్లా వాడుకోవడానికి ఎలా చేస్తామో కరెంటును అలా ఉంచుకోవడానికి వీల్లేదు. కరెంట్ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. కరెంటు నిల్వలు అనేది ఇప్పుడు ఈ జనరేటర్స్ లేకపోతే ఈ ట్రాన్స్ఫార్మర్స్ అంటున్నామే, ట్రాన్స్ఫార్మర్స్ లో అందులో నిల్వ వచ్చినటువంటి పవర్ వెంటనే వెళ్ళిపోతూ ఉండాలి. మనకి ఎంత అవసరమో అంత పవర్ఫుల్ ట్రాన్స్ఫార్మర్ కట్టుకుంటాం. వచ్చినట్టు వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టాక్ పెట్టండి రేపు వాడుకుందా అంటే కుదరదు. ఈ వయస్సు కూడా అంతే, ప్రవహిస్తూ ఉంటుంది, అంతే ప్రవహిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవు. అందుచేత నీ హృదయంలోని వ్యాకులము తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదానిని తొలగించుకొనుము. దిగులు పడి మనము ఏమి చేయలేదు. 9వ వచనంలో అయితే, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలము నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పును నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పును ప్రవర్తింపుము. ఇది ఒక్క కాలం. లేత వయస్సు ఉంది, యవన కాలం ఉంది, నడిప్రాయము ఉంది. ఈ 3 ప్రస్తావించాడు ఈ 2 వచనాల్లో. లేత వయస్సు ప్రస్తావించాడు, యవన కాలము ప్రస్తావించాడు, నడి వయస్సు ప్రస్తావించాడు. 90వ కీర్తనలోనైతే కీర్తనకారుడు అంటాడు, అవి ఎగిరిపోవును అని అంటాడు. 90వ కీర్తనలో 90:10లో అవి ఎగిరిపోవును. ఎగిరిపోయే వయస్సును మనం ఆపలేమండి. మన పాత ఫోటోలు ఇప్పుడు ఫోటోల్లో ఎంత తేడా. మన పెళ్ళప్పుడు ఫోటోలు ఇప్పుడు ఫోటోలు గుర్తుపట్టలేం. కొన్నిసార్లు పిల్లవాడు వాళ్ళ అమ్మను గుర్తుపెట్టాడు, మొత్తం మీద కొంచెం ఏదో ఆ ముఖం చూసుకొని. పక్కన ఉన్న వాళ్ళ నాన్న మారిపోయాడు. ఇప్పటికి నాన్నకిను పెళ్ళప్పుడు నాన్నకి చాలా తేడా ఉంది. పక్కన ఉన్న ఆయన చూసి, డాడీ మమ్మీ గుర్తుపట్టాను, పక్కన ఎవరు డాడీ అంటున్నాడు. అంటే పక్కన ఎవరు ఉంటాడో నేను కాక. మన ఫోటోలు మారిపోతాయి, మన వయస్సు మనలో ఉండదు. అది ఒక కరెంట్ అండి, విద్యుత్ శక్తి లాంటిది, వెళ్ళిపోతూ ఉంటుంది. అందుచేత ఆ వయస్సులో ఏ పని చేయాలో ఆ పని మనం చేయాలి. వయో వృధా చేయకూడదు యవనస్తులారా. వయో వృధా కానివ్వకూడదు. సమయాన్ని వృధాగా వేస్ట్గా గడపడం, పని పాట లేకుండా గడపడం, ఉత్పత్తి లేకుండా జీవించడం. కంచి ఐలే గారు అయితే అసలు ఒప్పుకోరు ఉత్పత్తి లేదంటే. ఉత్పత్తి లేకుండా జీవించడం వ్యర్థమవుతుంది. ఏదో ఒకటి ఉత్పత్తి చేయాలి. నీవు శాస్త్రానంకులో రోజు నిద్రోత్పత్తి అంటావా? దానివల్ల ప్రయోజనం లేదు. ఏది మనం చేయగలుగుతున్నాం. అందుచేత యవనస్తులు గ్రహించాలి, గమనించాలి. ప్రభు చాలా చాలా ఖచ్చితంగా వారిని హెచ్చరిస్తున్నాడు. యవనుడా నీ యవన కాలమందు అని అంటున్నాడు. అందుచేతనే కీర్తన గ్రంథం 119:9లో యవనస్తుల నడత ప్రస్తావించబడింది. నడత జాగ్రత్తగా చూసుకొనుము. యవనస్తుల నడత అంటే యవనస్తుల జీవన క్రమము.
దాటిపోయి నాకేం చేయలేమండి. ద ఏజ్ ఈజ్ పాస్డ్ అవే. ఆ శక్తిని కోల్పోతాం. ఆ శక్తిని కోల్పోతాం. మంచిగా సైన్యంలో మనుషుల్ని మంచి టైంలో మంచి వయసులో ఉన్న వాళ్ళని తీసుకుంటారు సైనికులుగా. కారణం ఏమిటి? అదొక మంచి వయస్సు. దేశం కొరకు పనిచేయడానికి, దేశ రక్షణ కొరకు పనిచేయడానికి నిర్దిష్టమైన వయస్సు కోరతారు. కంపెనీలు వయసులో ఉన్న వారిని తీసుకుంటారు. వ్యాపారస్తులు వయసులో ఉన్న వారిని కోరుకుంటారు. వీళ్ళు ఉత్పత్తి చేయగలరని భావించి అన్నమాట. అందుచేత యవనుడా యవనమందు సంతోషపడము, నియమకాలం నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పును నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. ఇది ఈ కాలం ఇలా ఉంటుంది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు జీవించడానికి ఇష్టపడే వయస్సు అది. హైలీ డేంజరస్ ఏజ్ అండి. హైలీ డేంజరస్ జోన్ ఆఫ్ ఏజ్. ఆ ఏజ్ దాటిన తర్వాత బాధపడతారు. వయసులో ఉన్న ఒక ఆయన అంటున్నాడు, అన్నా ఇప్పుడు తెలుస్తుందన్నా, లేవలేకపోతున్నానన్నా. ఏమైందన్నా? పాతయన్నీ బయటపడ్డాయంటన్నా డాక్టర్ చెప్తున్నాడు. పాతయన్నీ బయటపడ్డాయి అంటే యవన కాలంలో ఇష్టానుసారంగా జీవించాడు. ఇప్పుడు అన్ని ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. అంచేత హెచ్చరిస్తున్నాడు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తున్న జ్ఞాపకం చేసుకున్నావు. యవనస్తులారా, సహోదరి సహోదరులారా, ప్రభు మీకు ఇచ్చిన కృపావరం యవన కాలం. ప్రభు కొరకు పనిచేయడంలో, ప్రభు కొరకు జీవించడంలో, కుటుంబం కొరకు జీవించడంలో, కుటుంబం కొరకు పనిచేయడంలో, సంఘం కొరకు పనిచేయడంలో, దేవునికి ఏదైనా ఉపయోగపడే వయసు ఏదన్నా ఉందంటే ఇదే. ఊరికి సెల్ ఫోన్ పట్టుకొని మనం దాన్ని విపరీతంగా వాడుకోవడానికి ఈనాడు యువత ఇష్టపడుతున్నారు. ఉత్పత్తి లేదు, ఉత్తిత్తి జీవితం. ఉత్తిత్తి జీవితం అండి బైబిల్ హెచ్చరిస్తుంది. దేవుడు మానవుడు ఇందులో ఆవిష్కరించబడ్డారు. అందుచేత 119:9 యవనస్తుల నడత ప్రస్తావించబడింది. సామెతల గ్రంథం 20:29 యవనస్తుల బలము ప్రస్తావించబడింది. సామెతల గ్రంథం 7:7 యవనస్తుల స్థలము ప్రస్తావించబడింది. ఏ స్థలంలో ఉండాలో. మొదటి యోహాను పత్రిక 2:13 యవనస్తుల జయము యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు, మీకు వ్రాయిచున్నాను అంటున్నారు. యవనస్తుల క్రమము 119:9, యవనస్తుల బలము సామెతలు 20:29, యవనస్తుల స్థలము సామెతల గ్రంథం 7:7, యవనస్తుల జయము యోహాను మొదటి పత్రిక 2:13. దేవుడు తీర్పులోనికి తెస్తాడు. గాడ్ షల్ క్వశ్చన్ యువర్ యూత్. ఈ యవనం ఎలా గడిపావయ్యా అంటాడు. అందుచేత నా ప్రియమైన యవనస్తులరా, 11వ అధ్యాయం వయో హెచ్చరిక ఇస్తుంది. మెల్లగా అధ్యాయాలని చదివించి సొలొమోను దేవుని దగ్గరికి తెచ్చాడండి అందరినీ. సమస్తమును జరిగించు దేవుని క్రియలు అంటున్నాడు. సమస్తమును జరిగించు దేవుడు. ఆలకిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇక్కడ ఆగాలండి. దిస్ ఈజ్ అవర్ స్టాప్. ఇక్కడ ఆగాలి. ఇక్కడ ఒకసారి ఆలోచించాలి. దేవుడు ఈ లాక్డౌన్ దినాలు ఇచ్చింది ఒకవేళ వ్యర్థం కాకుండా మనల్ని ఆలోచింపజేస్తుంది. ఈ రోజులు మారుతాయి. రానున్న దినాల్లో యథావిధి దినాలు మెల్లగా ప్రభు ఇస్తాడు మనకు. అందుకొరకు మనల్ని సిద్ధం చేస్తున్నాడు దేవుడు. సిద్ధం చేస్తున్నాడు. అందుచేత ఈ 10 వచనాలలో దేవుడు మానవుడు ప్రస్తావించాడు. దేవుడు లోకాన్ని నిర్వహిస్తున్నాడు. సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన మహత్తుగల మాట చే సమస్తం నిర్వహిస్తున్నవాడు. ప్రపంచమును తన మాట వలన, వాక్యం వలన నిర్మాణం చేసిన వాడు. అన్నిటికీ ఆది సంభూతుడు.
ఇంత గొప్ప దేవుడు మానవుడు ఆయన ముందు ఎట్టివాడండి? మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పార్టీ వాళ్ళం, ఏమాత్రం వాళ్ళం అండి? ఈరోజు వికసించి రేపు పొయ్యిలో పడవేయబడు అడవి పువ్వును పోలి ఉన్నాం, అడవి గడ్డిని పోలి ఉన్నాం. ఈ విషయంలో విర్రవేయడానికి అవకాశం లేని మనుష్యులమండి మనం. అందుచేత దేవుడు దేవుడు అనే అంశం దగ్గరికి రావాలి. ఈ దేవుణ్ణి మనకు లోకానికి పరిచయం చేసింది ఎవరంటే యేసుక్రీస్తు. నిజమైన దేవుణ్ణి పరిచయం చేశాడు. మన దేవుణ్ణి ఊహించుకోకుండా చేశాడు. దేవుడి పేరు మీద ఊహాలోకంలో మనం విహరించకుండా చేశాడు. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమని చెప్పబడ్డాడు. ఈ రాత్రి వాడి వాక్యాన్ని వింటున్న ప్రియులారా, సహోదరి సహోదరులారా, యవనస్తులారా, మనం ఆగే చోటు ఏమిటంటే దేవుడు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి మనం రక్షించేదవు. మన ఆగుచోటు దాగుచోటు ఆయనే ప్రియులారా, దేవుడు. దేవునికి ఉపయోగపడదామండి. ఒక వ్యక్తి దేవుని ఉపయోగపడితే అందరికి ఉపయోగపడతాడు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. తల్లిదండ్రులకు ఉపయోగపడతాడు, సంఘానికి ఉపయోగపడతాడు, సమాజానికి ఉపయోగపడతాడు. దేవునిలో ఉన్నటువంటి ప్రత్యేకత అదేనండి. తల్లిదండ్రులు ఉపయోగపడకుండా నేను దేవుని నమ్ముకున్నానండి అంటే అది నమ్ముకోవడం కాదు. అలా జరగదు అంతే. దేవుడు అంగీకరించాడు. యు డోంట్ ప్లీజ్ యువర్ పేరెంట్స్, యు కెనాట్ ప్లీజ్ యువర్ గాడ్. ప్లీజ్ అండర్స్టాండ్ అంటున్నాడు. దేవుణ్ణి సంతోష పెట్టే వాళ్ళు తల్లిదండ్రులు సంతోషపెడతారు, సమాజాన్ని సంతోషపెడతారు. దేవుణ్ణి సంతోషపెట్టి తల్లిదండ్రులను దుఃఖపెట్టడం దేవుని సంతోషపెట్టడం అవుతుంది. అంతకంటే ఎక్కువగా దేవుని దుఃఖపెట్టడం అవుతుంది. మన ఫిలాసఫీలు దేవుని దగ్గర పనికిరావు ప్రియులరా. గాడ్ నెవర్ హియర్ అవర్ ఫిలాసఫీ. ఏ క్యాలిక్యులేషన్ దేవునికి ఇవ్వడానికి వీల్లేదు. బేషరతుగా మనం దేవునికి లొంగిపోవాలి, దేవునికి సరెండర్ అవ్వాలి. మనలో ఉన్న నిజమైన వ్యక్తిని దేవుడు బయటికి తెస్తాడు. శక్తివంతమైన, బలోపేతమైన, అత్యంత శక్తివంతమైన వ్యక్తిత్వం మనలో ఉంది. అది దేవుడు బయటికి తెస్తాడు. దేవుడు మనకిస్తున్న హెచ్చరిక. దేవుడు మనలను తీర్పులోనికి తెస్తాడు అని చెప్పాడు. God shall bring us into judgment. అందుచేత హెచ్చరిక చేయబడిన వారమై ప్రభు కొరకు జీవించడానికి 11వ అధ్యాయం మనకు ప్రేరణ. దేవుడు మానవుడు ఇందులో ఆవిష్కరణ. అందుచేత ఈ అధ్యాయంలో వినబడుతున్న హెచ్చరికలు మన శిరోధార్యం కాగా ప్రభు కొరకు జీవించడానికి ఒక నిర్దిష్టమైన తీర్మానం మనం చేయాలి. లాక్డౌన్ దినాలలో వింటున్న వాక్యం వల్ల వ్యర్థమైపోకూడదు. ఏదో ఇది టైము పాస్ చేసుకోవడానికి వినే వాక్యం కాదు. ఏమిటయా మందిరానికి వెళుతున్నావు అంటే ఇంటి దగ్గర నిద్ర పట్టలేదన్నా అంటున్నాడు. అంటే అక్కడ బాగా నిద్ర పట్టిందా? మనం ఎందుకు వింటున్న వాక్యం ఇది తప్పకుండా మన జీవితంలో వర్కౌట్ కావాలండి. 62వ సందేశం ఈ లాక్డౌన్ దినాల్లో మనం ఊహించామా ఈ సంగతి? అందుచేత లేఖనాలు మనలో వర్కౌట్ అవునట్లుగా ప్రభుకి సరెండర్ అవుదాం. లెట్ us hand over ourselves unto God. దేవా, మీ చిత్తానుసారం రీతిలో నన్ను మీరు వినియోగించుకోండి, మీ చేతుల్లో పెట్టబడుతుంది, మీకు అందుబాటులోకి వచ్చాను అని చెప్పగలవా బాబు? అమ్మా, ప్రభు నేను బలోపేతమైన సాధనంగా వినియోగించుకుంటాను. మంచి భవిష్యత్తు ఇస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ప్రేమించి మాకు ఇచ్చిన హెచ్చరికలు ఆలకించిన మీ బిడ్డలను దీవించండి. ఆ ప్రకారం జీవించడంలో మీ సహాయం దయచేయండి. యేసు నామములో ప్రార్థించి